సకాలంలో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి పరమగీతముల గ్రంథములోని 3వ అధ్యాయం 1వ వచనములోని దేవునిని పరుండి వెతుకుట, కనబడకపోవుట, ఈ విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాణప్రియుని అనగా దేవుణ్ణి వెదికే విధానం మొదటగా మనం చెప్పుకున్నాం. లేచి వెదకాలి మొరపెట్టి. రెండవదిగా దీపము వెలిగించి వెదకాలి. మూడవదిగా చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయము మనం చదువుకున్న వాక్య భాగం నుండి మరికొన్ని విషయాలు. 8వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పాలి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో 1 నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. వీటిలో మొదటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటది? దీపము వెలిగించాలి. రెండో మాట ఉంది చూడండి, అందులో ఇల్లు ఊడ్చాలి. ఒక వస్తువు ఇంట్లో పోతే ఆ వస్తువు మనకు కనబడాలంటే దీపం వెలిగించాలి, తర్వాత ఆ ఇల్లంతా ఊడ్చాలి. చెప్పాలి ఇప్పుడు, ఇల్లు ఎక్కడెక్కడ ఊడ్చాలి? ఇల్లు అంతా ఊడ్చాలి. తూర్పు సైడు, పడమర సైడు, ఉత్తరము సైడు, దక్షిణ 4 మూలల 4 దిక్కుల ఇల్లంతా ఏం చేయాలి? ఊడ్చాలి. ఒక మూలన ఊడిస్తే లాభము లేదు, లేక 2 మూలలు ఊడిస్తే లాభము లేదు. 4 మూలల 4 దిక్కుల ఊడ్చాలి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం ఒక ఆత్మీయ మర్మము తెలుసుకుందాం. ఏంటంటే, ఇల్లు ఊడ్చుట అనే దానికి ఆత్మీయ అర్థం ఒళ్ళును ఊడ్చాలి. ఆమె ఈ ఒళ్ళును ఏం చేయాలి? ఊడ్చాలి. ఒళ్ళును ఎలా ఊడుస్తాం? ఈ ఇల్లు అనే దానికి వాక్యములు మనము నేర్చుకుంటే చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమయ్యున్నారు. 2వ కొరింథీ 6:18లో వ్రాయబడి ఉంది, నేను వారిలోనికి వచ్చి వారిలో నివసించదను. చూసారా? ఈ దేహమంట దేవుని ఇల్లు, ఆలయము. ఈ ఆలయం ఎవరిది? దేవుని ఇల్లు. ఈ ఆలయం ఎవరిది? దేవుని ఇల్లు. మనందరికి ఇల్లులు ఉన్నాయి. ఇది ఎవరిది? దేవుని ఇల్లు. దేవుడు నూతన నిబంధనకు వచ్చేసరికి అన్నాడు, మీరే నా ఆలయము, మీరే నా ఇల్లు. మనమందరము దేవుని ఇల్లులో, దేవుని ఇల్లులో. అందుకనే 2వ కొరింథీ 6:18లో చదవాలి, నేను వారిలో నివసించి సంచరింతును. చూసారా? దేవుడు మనలో నివసించి సంచరిస్తాడు. ప్రియులారా, దేవుడు మనలో నివసించి సంచరించాలి అని అంటే మన ఇల్లు అంటే మన శరీరం దేవుడు నివసించుటకు అనుకూలముగా ఉండాలి. కొన్ని ఇల్లులు పరిశుభ్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? పరిశుభ్రం. కొన్ని ఇల్లులు అసలు శుభ్రమే ఉండదు కదా. మనము ఏ ఇంటిలో ఉండాలనుకుంటామో చెప్పాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోనే ఉంటాం. అపరిశుభ్రంగా ఉన్న ఇంటిలో మనము ఉండం. సరే, మనకే అలా ఉంటే, నువ్వు అపరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుడైన దేవుడు వచ్చి నీలో నివాసము చేయలేడు. మనమే శుభ్రంగా లేకపోతే ఒక ఇంట్లో ఉండలేం. మరి దేవుడు
పరిశుభ్రంగా ఉంటేనే ఆయన మనలోనికొచ్చి మనలో నివాసము చేస్తాడు. ప్రియులారా, దేవుడు మనలో నివసించాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. మరి మనం ఎలా ఉన్నాము? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం చదువుమ్మా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. మానవుడి స్థితట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎలా ఉన్నాడు? స్వస్థత లేనివాడిగా ఉన్నాడు. ఇంకా ఏమున్నాయంట? ఎటు చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లతో నిండి ఉన్నాడు. మనిషి ఎంతగా చెడిపోయి ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపులు కేవలము ఎల్లప్పుడూ చెడ్డయంట. ఇది నిన్ను నన్ను గురించి చెప్పింది కాదు, మానవులందరి గురించి చెప్పినటువంటి, మానవులందరిని గురించి. అందుకనే క్రొత్త నిబంధనలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తే వారందరూ దారి తప్పి తొలగి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనలో దేవుడు ఉండాలంటే సాధ్యమా? ఆలోచించండి. అయితే సాధ్యమే. ఎలా సాధ్యం? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచన. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. చూసారు, ఈ మొత్తం 15 ఉన్నాయండి. అక్కడ ఎన్నున్నాయి? ఒక్కటి కూడా మంచిది లేదు, ఒక్కటి కూడా మంచి. ఈ 15 మనలో ఉండేవి. ఒకరిలో కొన్ని ఎక్కువ ఉంటాయి, ఒకరిలో కొంచెము తక్కువగా ఉంటాయి. మెతుకు శరీరములో ఈ 15 దుర్గుణాలు ఉన్నాయి. ఇంకా చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, క్రోధములు. చూసారు, ఈ మొత్తం ఎక్కడున్నాయంట? మనుష్యునిలో నుండి అనగా మనుషుల యొక్క హృదయాల్లో ఉన్నాయి. ఇవన్నీ నీలో ఉన్నంత కాలం దేవుడు నీలో నివాసము చేయడము సాధ్యము కాదు, సాధ్యం కాదు. వీటిలో కొన్ని మరలా చెప్పబడ్డాయి బైబిల్లో. మరలా చెప్పాడు దేవుడు. ఈ దుర్గుణాలన్నీ, శరీర కార్యాలన్నీ మనలో ఉన్నంత కాలం దేవుడు వచ్చి మనలో నివాసము చేయడము సాధ్యము కాదు. మరి ఏం చేయాలి? వీటిని మనము తీసివేసుకోవాలి. తీసివేసుకోవడం అంటే ఈ ఇల్లుందే, ఈ ఇల్లును మనము ఓడ్చాలి. ఆమె ఏం చేసింది? దీపము వెలిగించింది, తర్వాత ఇల్లు ఊడ్చింది.
ఇల్లు అనగా మన ఒళ్ళు, మన శరీరం ఊడ్చి వేసుకోవాలి. ఏ ఒక్కటి చెడు నీలో ఉండకూడదు. ఒక అధికారి వస్తున్నాడంటే నీ ఇంటికి నువ్వేం చేస్తావు? ఆ ఇల్లు అమ్మా చెప్పాలి, శుభ్రంగా చేసుకొని, అధికారి వస్తే మెచ్చుకునేలా మన ఇంటిని మనం ఏం చేస్తాం? సిద్ధము చేసుకుంటాం. మరి దేవుడు నీ ఇంట్లోకి రావాలంటే, దేవుడు నీలో నివాసం చేయాలంటే నువ్వేం చేయాలి? నీ ఇల్లును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. అప్పుడు పరిశుద్ధుడైన ప్రభు వచ్చి మనలో నివాసము చేస్తాడు. నీలో అపరిశుద్ధత పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో దేవుడు నివసించడము సాధ్యము కాదు. ఈ మధ్య ఒక ఆయనంట ఒక చర్చికి వచ్చి, అయ్యా 4 వారాల నుంచి పలానా చర్చికి పోయిన ఏం జరగలేదు, అందుకని ఇప్పుడు మీ చర్చికి వచ్చానన్నాడు. ఈ సేవకుడు అన్నాడంట, మా చర్చిలు 8 వారాలు వచ్చిన ఏమీ జరగదు. నువ్వేదో జరగాలని వస్తే జరగదు. దేవుడు జరిగిస్తాడన్న విశ్వాసముతో వస్తే జరుగుద్ది అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఇలా వచ్చి వంగాడంట. జోబిలో బీడీ కట్ట అగ్గిపెట్టా. జోబులు ఏమున్నాయి? అవి చూసి, అయ్యా ఏందంట, అయ్యా అప్పుడప్పుడు తాగుతాను. నీలో ఉండకూడదు నీలో పెట్టుకొని వచ్చి ఆ చర్చికి 4 వారాలు, ఈ చర్చికి ఎక్కడికి వెళ్ళినా ఏమీ జరగదు. జరగాలంటే ముందు నీలో ఏముండాలి? పరిశుద్ధత. ఒక వ్యక్తి పరిశుద్ధునిగా ఉంటేనే పరిశుద్ధుడైన దేవుడు వచ్చి నివాసము చేస్తాడు. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రియులరా, ఈ 15లో ఈ దుర్గుణాల్లో అపవిత్రత ఒకటి, అసూయ ఒకటి, మత్సరం అంటే ఈర్ష్య ఒకటి. ఇవన్నీ నీలో ఉంటే మనం ఆరాధించే దేవుడు వచ్చి నీలో నివాసము చేయడం సాధ్యము. ఏ ఒక్క చెడు ఉండకూడదు. అయితే అక్కడే చదవండి 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం. చూసారు, ఇవన్నీ చదువుతుంటేనే ఎంతో బాగున్నాయండి. ఏముండాలంట? ఆత్మ ఫలాలు, ప్రేమ. మొదటిదేంటి? ప్రేమ. బైబిల్లో ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయబడింది. ఒక అధ్యాయం మొత్తం. 1 కొరింథీ 13వ అధ్యాయం మొత్తం 13 వచనాలు ఉంటాయి. 13 వచనాలు ప్రేమను గురించే వ్రాయబడ్డాయి. 14వ వచనం, మొదటి వచనములు ఏముందో తెలుసా? 14వ అధ్యాయం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసము పడాల. దేని కొరకు? ప్రేమ కలిగి. మన ప్రయాస అంట ప్రేమ కొరకు, ప్రేమ కలిగి ఉండడానికి. ప్రియులారా, ఆలోచించండి. దీపం వెలిగించావు మంచిదే, ఇల్లు ఊడ్చేటప్పుడు ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. ఒక మూలన ఒక కుర్చీ ఉందనుకో, దాన్ని తీసి నువ్వేం చేయాలి? ఇల్లు ఊడ్చాలి. ఆ మూల ఊడవలేదనుకో, నువ్వు పోగొట్టుకుని నాణ్యం ఒకవేళ ఆ మూలలోనే ఉండొచ్చు. ఎంత ప్రాముఖ్యమైన మర్మమో చూడండి. కొంతమంది అన్నీ వదిలిపెడతారు, ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి అని ఒక చిన్న పాపాన్ని తన హృదయములో, శరీరములో ఉంచుకుంటారు. దాని వలన వారికి ఎలాంటి ప్రయోజనము ఉండదు.
అందుకని ఇల్లును మనం ఏం చేయాలి? ఓడ్చాలి. ఇంకా ఈ ఇంటిలో ఉన్న చెడుతనం అంతా తీసివేసుకోవాలి. చూడండి ఎలా ఓడ్చాలో. దావీదు గారు అంటున్నాడు 51వ కీర్తన 7వ చరణం. 51వ కీర్తన 7వ చరణమా అమ్మ? కీర్తనలు 51:7. హిస్సోపుతో నా పాపములు నేను పవిత్రుడనగునట్లు, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను, అంటే మంచు కంటే తెల్లగా నన్ను కడుగయ్యా. దేవుడు అంటున్నాడు. దేవునితో దావీదు భక్తుడు అంటున్నాడు. ఈయన భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? నా ఇల్లును నువ్వేం చేయమంటున్నాడు? హిస్సోపుతో కడుగు. హిమము కంటే తెల్లగా. హిమం అంటే మంచు. మంచు ఎలా ఉంటది? తెల్లగా. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయయ్యా. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని యొక్క ఆశ చూడండి. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. ఎలా కావాలంట? మంచు కంటే తెల్లగా నేను శుద్ధి కావాలి. దావీదు భక్తుని యొక్క ఈ ఆశను బట్టి దేవుడు దావీదును బహుగా శుద్ధి చేశాడు. ఇంకా వాక్యములో చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథం 3:2 వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవడు సహింపగలడు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన ఎలాంటి వాడంటే కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సపు వంటి వాడు. ఆయన దగ్గర ఎవరు నిలువబడలే. ప్రియులారా, అలా ఆయన శుద్ధి చేసే దేవుడు. మీకు చెప్పనా? లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి యేసు ప్రభువారిని చూద్దామని అందరూ ఆయన ఎంటబోతున్నారు, ఆయన చూద్దామని చెప్పి అనుకుని వస్తే ప్రభు చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. ఈ జక్కయ్య ఏమో పొట్టివాడంట. ఏం చేయాలో అర్థం కాక ప్రభు వచ్చే రూట్లో ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మనందరికీ తెలుసు. ప్రభు వచ్చాడు, జక్కయ్యను పిలిచాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. వెళితే ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో ప్రభు కాలు మోపాడో, జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదోళ్ళకి ఇచ్చేస్తా. చీకటి వెళ్ళిపోతుంది. వెలుగొచ్చేసరికి చీకటి వెళ్ళిపోతుంది. ఎంత ఇస్తాడంట పేదలకు? సగమాస్తి. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నేను ఎవని వద్దనైనా ఏదైనా అన్యాయముగా తీసుకుంటే మరల దానికి 4 అంతలు ఇస్తా, చెల్లిస్తా. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు. ఎప్పుడు చెప్పాలి? చీకటి ఉన్నప్పుడు అబ్రహాము కుమారుడు కాల. ప్రభు అనగా వెలుగు, నిజమైన వెలుగు వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అలాంటి వెలుగు వచ్చేసరికి చీకటి ఏమైంది? అమ్మ, ప్రభు చెప్పలయ్యా నీ దగ్గర అన్యాయం ఆస్తి ఉంది ఇవ్వమని చెప్పలా. ప్రభు వచ్చాడంతే. ఈ రూములో నువ్వు లైట్ వేస్తావంతే, చీకటి ఏమైంది? నీకు తెలియకుండానే నీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోదు. జక్కయ్యలో ఉన్న ఆ పాపమంతా వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు.
కాబట్టి ఇల్లు ఓడ్చటం అనగా మన ఒళ్ళును శుద్ధి చేసుకోవడం. ఒళ్ళు శుద్ధి చేసుకోవాలంటే ఏమేమిటి? సోపు తెచ్చుకొని 4 సార్లు స్నానం చేస్తే శుద్ధి అయ్యేది కాదు. అది నువ్వు పైన శుద్ధి చేసుకుంటున్నావు. అందుకనే మార్కు 7:21 ఏం చెప్పాడు? మనుషునిలో నుండి అనగా హృదయములో నుండి ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవాలి. ఈ శరీరము నువ్వు శుద్ధి చేసుకున్నా చేసుకోకపోయినా దేన్ని శుద్ధి చేసుకోవాలి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ హృదయము నువ్వు శుద్ధి చేసుకుంటే నీ ఒళ్ళంతా శుద్ధిగా మారిపోద్ది. పిల్లరా, యేసయ్య దగ్గరికి వచ్చావా? ఆయనను నీ ఇంట చేర్చుకున్నావా? నీ ఇల్లంతా వెలుగే. ఆయన నీ వంట చేర్చుకుంటే నీ ఒళ్ళంతా వెలుగే. ఒళ్ళంతా వెలుగుమయం. జకర్యా ఏమాత్రం ఆలోచించలా. ఇప్పుడు సపోజ్కు ₹1,00,00,000 ఆస్తి ఉందనుకో జక్కయ్యకు. ఇప్పుడు ఎంత ఇచ్చాడు పేదలకి? సగభాగం ఇచ్చేసాడు. 50 లక్షలు ఇచ్చేసాడు. జక్కయ్యకు తెలుసు. అంతటితో ఆగలి అంటున్నాడు, నేను ఎవని వద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే మరలా 4 అంతలు ఇస్తా. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. అంటే ఒళ్ళు శుద్ధి చేసుకుంటే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? రక్షణ. అందుకనే మారు మనసు పొందినాక, ప్రభువును వెంబడించినాక ఈ శరీర కార్యాలు ఏవి మనలో ఉండకూడదు. ఏవి ఉండకూడదు. బైబిల్లో ఒక ఆయన్ను చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 10:6 చదవాలి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుదువు, నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడప్పుడు నీకు తోడుగా ఉంటాడు. సౌలుకు దేవుని ఆత్మ అభిషేకము ఆయిలుతో అభిషేకించబడగానే 4 ప్రాముఖ్యమైన మేలులు జరిగాయి. మొదటిది, దేవుని ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును. రెండవది, నీవు ప్రవచిస్తావు. మూడవది, క్రొత్త మనసు వచ్చింది. నాలుగవది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. బా, సౌలు ఎంత గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. సౌలుకి ఏమొచ్చింది? మొదట ఆత్మ వచ్చింది. రెండవది, ప్రవచించే కృప వచ్చింది. మూడవది, క్రొత్త మనసు వచ్చింది. నాలుగవది, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతం! ఎక్కడికి వెళ్ళిన యుద్ధములో జయమే. అయితే గొల్యాతును చూసి భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో గొల్యాతును చూసి భయపడుతున్నప్పుడు దావీదు వెళ్ళి గొల్యాతును ఏం చేస్తాడు? చంపేస్తాడు. అప్పుడు అందరు ఫిలిస్తీయులు పారిపోతే ఇశ్రాయేలీయులు జయధ్వనులతో తిరిగి వస్తుంటే స్త్రీలందరూ కలిసి పాట పాడారంటే ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదితో సమానమని పాడేసరికి సౌలు కంట ఆ రోజు నుండి దావీదు మీద విషపు చూపు. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. నాట నుండి సౌలు దావీదు మీద ఏం చూపమ్మా అంటే, విషపు చూపు అంటే కాటేద్దామన్నంతగా, కాటు అంటే చంపుదామన్నంత విషపు చూపు సౌలుకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే విషపు చూపు, అసూయ,
సౌలులో ప్రవేశించిందో 16వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది. దేవుని ఆత్మ సౌలులో నుండి వెళ్ళిపోయి దురాత్మ వచ్చి చేరింది. చూసారా, ఎప్పుడు వెళ్ళిపోయింది దేవుని ఆత్మ? చెప్పాలి. సౌలులో అసూయ రాగానే, విషపు చూపు రాగానే సౌలులో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. మనలో ఎవరికైనా విషపు చూపు ఉందా? దేవుడు నీలో నివాసము చెయ్యనే నువ్వుకున్న ఆత్మ వెళ్ళిపోద్ది. సౌలులో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ప్రియులారా, దేవుని ఆత్మ వెళ్ళిపోతే సౌలు దేనికి పనికిరాని వాడయ్యా. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే. కానీ ఎప్పుడైతే దావీదు మీద అసూయ చెందాడో ఏం కోల్పోయాడు? మొదట దేవుని ఆత్మను కోల్పోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనములో ఉంది. 9:10లో 9వ వచనంలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఎంత చూసారా, ఎంత బాధాకరమైన విషయం. సౌలు దేవుని చేత చెప్పాలి అభిషేకించబడ్డాడు. సౌలు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. సౌలు ప్రవచించే కృపను పొందుకున్నాడు. సౌలుకు క్రొత్త మనసు కూడా వచ్చింది. దేవుడు తోడుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఒక్క శరీర కార్యాన్ని తన మనస్సులో ఉంచుకుంటే దేవుని ఆత్మను కోల్పోయి చివరికి భయంకరమైన మరణం పొందాడు. గుర్తుపెట్టుకోవాలి. బాగా ప్రభు సన్నిధిలో ఉన్నావు, ప్రార్థిస్తున్నావు. ఏ ఒక్క అసూయైన నీలో ప్రవేశించిందా? ఏ ఒక్క కీడైన నీలోనికి ప్రవేశించిందా? దేవుని సన్నిధినే కోల్పోతావు. దేవుని సన్నిధి. ఇస్కరియోతు యోధా దగ్గర నేను చాలా మార్లు చెప్పాలి, డబ్బుల సంచి ఉంది. ఎంతమంది శిష్యులు ప్రభుకు? మా గట్టిగా చెప్పండి అదన్నా, 12 మంది. 12 మందిలో డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యోధా. చూసారా, డబ్బు లేదయ్య అంటానికి లేదు. ఆనాటి అధికారుల దగ్గరికి వెళ్ళి, ఆయన్ను మీకు బట్టిస్తే మీరు నాకేమి ఇస్తారు? ఏమిచ్చారు వాళ్ళు? 30 వెండి నాణ్యాలు ఇచ్చారు. ఇప్పుడు చెప్పాలి, వాళ్ళు ఇవ్వకముందే యోధా దగ్గర ఏమున్నాయి? డబ్బుల సంచి. ఒక్క పాపము యోధాను నరకానికి తీసుకుని వెళ్ళింది. చూసారా, ఎంత ఘోరమైన దుస్థితిలో చనిపోయాడంటే ఉరిబెట్టుకొని చనిపోయాడు. కాబట్టి ఏ ఒక్క శరీర కార్యాన్ని మనలో ఉంచుకున్నా పరిశుద్ధుడైన ప్రభు వచ్చి మనలో నివాసము చేయడు. అందుకని మన ఇల్లు అనగా ఒళ్ళు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి. హృదయము శుద్ధి ఉండాలి. అందుకని మత్తయి సువార్త చదవండి 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూద్దారు. హృదయ శుద్ధి అన్నాడా? పై శుద్ధ? చెప్పాలి, హృదయ శుద్ధి. ఒకసారి నేను చెప్పా కదా, మళ్ళా చెప్తున్నా. నేను గుంటూరు వెళ్తుంటే ట్రైన్లో ఒక ఆయన వినుకొండలో ఒక ముసలాయన ఎక్కాడు. ట్రైన్ ఎక్కి 3 ఆడోళ్ళు కూర్చొని ఉన్నారు. అమ్మ కొంచెం జరగమంటే, ఇక్కడ ప్లేస్ లేదులే, అటుపో అన్నారు. అసలు స్థలం ఇవ్వలా. అంతలో ఒక ఆయన వచ్చాడు, మంచి యువకుడు.
మంచి బట్టలు వేశాడు, టక్ చేశాడు, బూట్ వేశాడు, అత్తరు కూడా రాసుకున్నాడు. వస్తుంటే మంచి వాసన. ఆయన వచ్చి అలా నిలబడ్డాడో లేదో కూర్చోమన్నారు. ముసలాయన్నేమో మా ఇక్కడ ప్లేస్ లేదటువంటి పాపం ఆయన అక్కడ నిలబడే ఉన్నాడు. నరసరావుపేట వచ్చే లోపే వీడు దిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాల కాలమో నా పర్సు పోయింది పక్క చూసారా. ఈ వృద్ధాప్యములు ఉన్న ఆయనకేమో ప్లేసు ఇవ్వలా, అంటే పై రూపం ఆయనకేమీ బాగలేదు. ఇంకొకడు పై రూపం చాలా బాగుంది కానీ వాడి హృదయం మాత్రము దొంగ. ఈ ముసలాయన అంటుండమ్మా, నేను అడిగితే చెప్పండి ప్లేస్ ఇవ్వలేదు, వాడు టాప్ టూపుకుండేసరికి వాడిని కూర్చోబెట్టుకున్నారు, ఇప్పుడు బాగుందా అంటుండ ఆయన. అంటే పైన రూపం చూశారు కానీ వాడు దొంగను గుర్తించలేకపోయాడు. జాగ్రత్త. మనం ఉండవలసినది మన హృదయము చాలా మంచిగా. ఇదంత తేలికైన పని కాదండి. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. హృదయము అన్నిటికంటే ఎలాంటిదంట? మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి గలది. ఏదంటమ్మది? హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది అన్నిటికంటే మోసకరమైన. అందుకని ప్రభు ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోమని వాక్యము ద్వారా పలుమార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, ఊడ్ చేయాలి. నీలో ఇంకా ఏమి చెడు ఉండకూడదు. ఊడ్చుట. ఎప్పుడైతే నీ శరీరాన్ని అలా శుద్ధి చేసుకుంటావో దేవుడు వచ్చి నీ దగ్గర నివాసము చేస్తాడు. సౌలు రాజండి, దేవుడు అభిషేకించి రాజుగా చేస్తే రాజు అయినటువంటి సౌలు ఆత్మను కోల్పోయాడు, ప్రవచించే వరాన్ని కోల్పోయాడు, క్రొత్త మనసు కోల్పోయాడు. 4వది ఏంటో తెలుసా? దేవుని తోడు కూడా కోల్పోయాడు. సౌలు ప్రార్థన చేస్తే జవాబు రాలా. దేశమంతా వెతికి సోదె చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. దొనకొండలో ఒక ఆమె సుబ్బమ్మ అని ఉన్నది కదా, రోడ్డు దగ్గర ఇంచెంత ఆకు వక్క పొగాకు నవ్వులుతూ ఉంటుంది. 10 రోజులైనా అది ఉయ్యదు, కడుక్కోదు. ఆమె దగ్గరికి పోయి చెయ్యెత్తారు, మా సంగతి చెప్పమని. ఏం చెబుద్దామా అలా సౌలు వెళ్ళి కర్ణ పిచాచము కలిగిన స్త్రీ వద్దకెళ్ళి, దేవుడు నేను ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడం లేదమ్మా, నువ్వన్న చెప్పమంటాడు. ఆమెకేం తెలుస్తుంది? ప్రియులరా, ఒక్క చెడు సౌలులో ఉంచుకున్నందున, దావీదును చంపాలనే చెడు ఆలోచన సౌలులో ఉంచుకున్నందున దేవుని ఆత్మను చెప్పాలి కోల్పోయాడు. దేవుని యొద్ద నుండి జవాబు కోల్పోయాడు. ప్రార్థన చేస్తే ఏమి రాలేదంట. అంతకుముందు దేవుడే చెప్పాడు, ఏమని? నీకు క్రొత్త మనసిస్తున్నానయ్యా, నీకు నేను తోడుగా ఉంటానయ్యా, నా ఆత్మ చేత నిన్ను నింపుతాను. జాగ్రత్త. నీ ఒళ్ళు శుద్ధి చేసుకోకపోతే ప్రమాదం. పూర్వం పెద్దలు ఏమని వాళ్ళు అంటే, పెద్ద కోపం వస్తే ఒళ్ళు జాగ్రత్త అనేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. ఇంత పెద్ద 10 కేజీలు మోయిన బూతులు వచ్చాయి, అట్టాటి లేవు. పూర్వకాలం ఒళ్ళు జాగ్రత్త ఏమనుకున్నాం అనేవాళ్ళు. అంటే ఒళ్ళు జాగ్రత్తగా ఉంటే నీలో ఏ పాపము కూడా ప్రవేశించలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటారు, దాని అర్థం.
అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే జాగ్రత్తగా ఉండడం. నీ ఒళ్ళే దేవుని ఇల్లుగా మారాలి. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. కొంతమందిని కదిలిస్తంటారు, ఆమె ఒళ్ళంతా కుళ్ళయ్యా. ఏంటిదంట? ఒళ్ళంతా కుళ్ళు. కొంతమందిని చూడండి, ఆమె నోరు తెరిస్తే మంచి విషయాలయ్యా. ఆమె ఒంట్లో అసలు ఎలాంటి చెడు లేదు. దేవుడొచ్చి నివాసము చేస్తాడు. కాబట్టి ఆమె ఇల్లు ఊడిస్తే పోగొట్టుకున్న నాణ్యము దొరుకుద్ది. నీ ఒళ్ళు శుద్ధి చేసుకుంటే ప్రభు వచ్చి నీలో నివాసము చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఒళ్ళు ఎలా శుద్ధి చేసుకుంటావు? అపోస్తుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు, నేను ఈ లోకమందరికి ప్రకటించి భ్రష్టుడనైపోతానేమని నా ఒళ్ళు నేనేం చేస్తున్నానన్నాడు? నలుగగొట్టుకొనుచున్నాను. చదువుమ్మా. నేను లోకమంతా ప్రకటిస్తున్నాను, నేనేమైపోతానోనని నా ఒళ్ళు నేను నలుగగొట్టుకోవడం. ఒళ్ళుని ఎలా నలగొడతావు? చెప్పాలి. గంట మోకరిల్లుతా. ఈ మధ్య భీమవరంలో 7 గంటల మోకాళ్ళ ప్రార్థన జరిగింది. ఆమేన్, ఆమేన్. ఈ సైడ్ కూర్చుండే వాళ్ళ సంగతి ఏమవ్వాల? 7 గంటలు. ఎలా అంట? ఆమె పాస్టర్ గారు లేరు, ఆ పాస్టర్ అమ్మ చెప్పింది 7 గంటలు మోకరించి వెళ్ళారండి. మోకరిల్లనోళ్ళు రావద్దన్న. ఎక్కడెక్కడోళ్ళు వచ్చారు. అట్లాగే మోకరిల్లి 7 గంటల మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన జరిపింది. ఆమె ఇప్పుడు చెప్పాలి, వారి ఒళ్ళుని ఏం చేశారు వాళ్ళు? నువ్వు కూడా ఒక సుత్తి తీసుకొని నలగొడతావా? కాదు, కాదు. నీ ఒళ్ళు నీ మాట వినేలా దాన్ని బాగుగా సిద్ధపరచుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఒక ఆయన 80 ఏండ్లు 90 ఏండ్లు ఉంటాయి. తాడేపల్లిలో ఒకసారి ప్రార్థన పెడితే, యేసు నన్ను ప్రేమించుచున్నావు అనే పాట మనందరం కలిసి పాడితే ఎంత స్వరమో, ఎంత శక్తో, ఎంత పెద్దగా ఉంటుందో అట్లా పాడాడండి ఒక్కడే 90 ఏండ్ల ప్రాయములో. అది ఒంటిని సిద్ధపరచుకోవడం. ఆమె ఒక్కొక్కరికి పాట పాడమని మైకిస్తే ఆమెకి నాకొద్దులు, ఆమెకి కాలుద్దా పట్టుకుంటే? నీ ఒళ్ళు సిద్ధపరచుకోలేకపోతున్నావు. ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో గంట లేదా గంటన్నర కూర్చోవడం అంటే ఎన్ని మార్పులో. నీ ఒళ్ళును నువ్వేం చేయాలి? నలుగగొట్టుకోవాలి. ఈరోజే శుక్రవారం నేను ఉపవాసం ప్రార్థనలో ఉంటే నేను పొరపాటున డోర్ తీసి కూర్చున్నా, మెయిన్ డోర్కే. 10 మంది వచ్చి రావడం, ఇప్పుడు వందనాలు మంచిదే కదా, వందనాలు జీవితాన్ని కూర్చోమంటే, అయ్యా మేము కరపత్రాలు పంచడానికి వచ్చాము, చాలా మంచి పని చేస్తున్నారమ్మా, అన్నం తినవయ్యా అన్నారు నన్ను. అమ్మ ఈరోజు ఉపవాసంలో తినలేదు. నువ్వు కూడా ఉంటున్న ఉపవాసం ఉంటావయ్యా, ఇంత పెద్దోడివి? వాళ్ళకి అది పెద్ద ఆశ్చర్యంగా. ఎంత వయస్సు వచ్చినా నీలో ఆ ఆశ ఉంటే నేను ఆరాధించే దేవుడు నిన్ను బలపరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. వాళ్ళల్లో ఒక ఆమె యవ్వనస్తురా, మేము ఉండలేమయ్యా. దేనికి? ఉపవాసం ఉండలేమయ్యా మేము. మరి కరపత్రాలు ఎలా పంచుతున్నావు? జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒళ్ళు నువ్వు ఎలా మలిస్తే అలాగే వెళ్ళిపోద్ది. తిను, నిద్ర వస్తుంది. ఈరోజు నిద్రపో, రేపు కూడా చెప్పాలి నిద్ర వచ్చి. ఇక నువ్వు అలవాటు పడితే ప్రతిరోజు కొంతమందికి తిను ఏమన్నా చేయి, నిద్ర రాదు. వాళ్ళు పని. ఈ శరీరాన్ని నువ్వు నమ్ముకోమాక. శరీరం చెప్పినట్టు విన్నవా? నీకు తోడొకడొస్తాడు, సాతానుగాడు. అందుకని పౌలు గారు, నా శరీరమును నేను నలుగగొట్టుకుంటా. మనందరము
మన ఒళ్ళును శుద్ధి చేసుకొందుముగాక. ఒళ్ళు శుద్ధి అయితే అది దేవుని ఇల్లు అయింది. ఆమేన్. దేవుడు వచ్చి నీలో నివాసము చేస్తాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను పూర్వము దోషకుడను, చెప్పాలి, హింసకుడను, హానికరుడను. ఇప్పుడు కాదు, ఎప్పుడంట? పూర్వము. ఇప్పుడు పౌలు గారు వెళుతుంటే ఆయన నీడబడితే వ్యాధులన్నీ పోతాయి. పూర్వం ఎలాంటోడు? చెప్పాలి, దోషకుడు, హింసకుడు, హానికరుడు. నువ్వు నేను ఈ రీతిగా మారిపోయి మన ఒళ్ళు దేవుని ఇల్లుగా మార్చుకొని శుద్ధి చేసుకొని అప్పుడు ఆమె ఇల్లంతా ఊడిస్తే అందులో నుండి ఆ నాణ్యము దొరికింది. మన ఒళ్ళు సిద్ధపరచుకుంటే 119వ కీర్తన 72వ చరణములో ఉంది, వేల కొలది వెండి బంగారముల కంటే అమూల్యమైన దేవుడొచ్చి మనలో నివాసము చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.